ఎంత దయనీయ స్థితితో చూడండి. గుణవంతురాలైనటువంటి స్త్రీ, సహనం కలిగినటువంటి స్త్రీ, ఓర్పు కలిగినటువంటి స్త్రీ, కానీ ఆమెకి ఎలాంటి దుస్థితి వేళ? పని దొంగలైనటువంటి భర్త, పని దొంగ అయినటువంటి మావయ్య ఇద్దరు కలిసి ఒక నిండు చూలాల్ని, ఇంకా లోకమే చూడని ఒక పసి కందుని కూడా మింగేసినటువంటి పరిస్థితి కళ్ళలో కట్టినట్లుగా చూపిస్తారు ప్రేమచంద్జీ అక్కడ. నాటికి నేటికి నాగరికతలో మార్పులు వచ్చాయేమో గాని పని దొంగల్లో ఏ విధమైన మార్పులు రాలేదు. నాడు నేడు పని దొంగలుగానే ఉన్నారు. అంటే స్వభావం మారట్లేదు. ఎక్కడ స్వభావంలో మార్పు రావాలి, వ్యక్తి యొక్క ఆలోచన విధానంలో మార్పు రావాలి. ఎప్పుడైతే వ్యక్తి యొక్క ఆలోచన విధానంలో మార్పు వచ్చిందో నిరుద్యోగం అన్న మాటే వినపడదు ఎక్కడా కూడాను. దాన్ని సమాజానికి చెప్పాలనుకుంటారు.